హాయ్ వన్ ఆనపకాయతో రొటీన్గా పప్పు లేదా సాంబార్ ఇవే కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. అందరికీ బాగా నచ్చుతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అదే ఆనపకాయ కోఫ్తా కర్రీ. దీనికోసం మనం ఒక ఆనపకాయని పొట్టు తీసుకొని దాన్ని తురుముకోవాలి. మనము గింజలు అనేవి లేతగా ఉంటే వాడుకోవచ్చు. ఒకవేళ గింజలు అనేది ముదిరినట్టుగా గట్టిగా ఉంటే అవి తీసేసుకోవాలి. ఇలా మనం తురుపున్న ఆనపకాయని వాటర్ అనేది మొత్తం పోయేలా గట్టిగా పిండుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వాటర్ అనేది ఉంటే మనకి కోఫ్తాస్ అనేవి రావన్నమాట. సో మనకు కావాల్సిన క్వాంటిటీలో ఆనపకాయని తీసుకొని వాటర్ అన్ని తీసేసి గిన్నెలో తీసుకున్నాక అందులో కొంచెం శనగపిండిని వేసుకోవాలి. ఇందులో మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. మనము కర్రీలో కూడా ఉప్పు కారంని వేస్తాను కాబట్టి ఇక్కడ కొంచెం చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం కోఫ్తా షేప్స్లో రావడానికి పిండిని కలుపుకోవాలి. ఇక్కడ మనం వాటర్ అనేది వాడకూడదు. ఆనపకాయ నుండి రిలీజ్ అయ్యే వాటర్ అనేది మనకి సరిపోతుంది. ఇలా కోఫ్తాస్ షేప్లో చేసుకుని ఆయిల్ వేడయ్యాక అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనము ఇలా కూడా తినేయచ్చు. వీటిని సేమ్ మంచూరియా టైప్లో ఉంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి తురుము, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే నువ్వుల పొడి, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ మనం కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే కర్రీలో మనం మళ్ళీ వేసుకుంటాం కాబట్టి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇందులో మనం టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. పేస్ట్ అనేది బాగా ఉడికే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికాక మనము కొన్ని వాటర్ పోసుకోవాలి. నేను ఇందాక మిక్సీ జార్లో మిగిలిన పేస్ట్లో కొన్ని వాటర్ పోసుకొని ఇందులో వాడుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని గ్రేవీ అనేది మరగనివ్వాలి. మనకి గ్రేవీ అనేది కొంచెం వాటరీ లానే ఉండాలి, అంటే పల్చగా ఉండాలి. అప్పుడే మనకి కోఫ్తాలు వేసాక ఈ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని లాస్ట్కి మనకి గ్రేవీ అనేది మిగులుతుంది. ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం ధనియాల పొడిని వేసుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోఫ్తాలని ఇందులో వేసుకొని ఒక 10 సెకండ్ నుంచి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మనం ఒక 10 నిమిషాలు ఈ గ్రేవీని ఇలానే ఉంచేస్తే మన కోఫ్తాలు అన్నిటికీ గ్రేవీ బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.